ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. దేవునికి సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా. జూన్ 3వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభించబడింది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. హెచ్ఐవీలు, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లం, కళ్ళు కనబడతలేదు, నడకలేదు, 4th స్టేజ్ క్యాన్సర్, ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వారము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు మోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. డోంట్ మిస్ ఇట్. క్యాన్సర్ గడ్డ ఎన్నాళ్ళైంది? అట్లా అయ్యి 3 సంవత్సరాలు. సర్జరీ అయింది బ్రదర్. మా సిస్టర్ చెప్పట్లేదు. 2017 సర్జరీ చేయాలని నిమ్స్ హాస్పిటల్ సర్జరీ చేసారు. కోమాలోకి వెళ్ళిపోయినా నేను. కోమాలో 17 మొత్తం కోమాలో ఉన్నా. ఇప్పుడు నీకు ఎట్లా ఉంది? నాకు బాగుంది. అమ్మ నువ్వు చెప్పు, ఇప్పుడు ఎట్లా ఉంది? భర్తకి ఎట్లా ఉంది? మేము రాకముందు ఎట్లా ఉన్నావు? మేము రాకముందు. ఇప్పుడు బస్కిలు కొట్టి ఒకసారి కూర్చోలేకు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎంత అద్భుతం. చాలు 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 చాలు. ఆమేన్. కాళ్ళు, చేతులు, ఈ శరీర భాగములన్నీ ఇప్పుడే పని చేయను గాక. ఈ శరీర భాగములు కదిలించును గాక. కాళ్ళు కదలాలి. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొడదాం గట్టిగా, ప్రభుని మహిమపడదాం. జీసస్, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ఓకే, మంచిగా నిలబడయా, మంచిగా నిలబడు. ప్రార్థన చేస్తాను. నిలబడు. ఈ ఎముకలన్నిటికీ, నడుములకు, ఈ కాళ్ళకు శక్తిని ఉండు ప్రభా. పరిశుద్ధాత్మ పట్టుకోండి. పరిశుద్ధాత్మ బలమైన శక్తి బిడ్డకొచ్చును గాక. ఆమేన్, ఆమేన్. మైక్ ఇవ్వండి ఇప్పుడు. ఆమేన్, హల్లెలూయా, జీసస్, ఆమేన్, హల్లెలూయా. ఇంటి పక్క వాళ్ళు అయితే ఆశ్చర్యపోయారు. స్వాట్లో ఎంత సమయం పట్టిందమ్మా మీ ఇంట్లో ప్రార్థన చేయటానికి? ఎంత టైంలో నీ భర్తలా మంచిగా అయ్యాడు? ఎంత టైం పట్టిందా నీకు? ఎంత టైం పట్టింది ప్రేయర్ చేయటానికి? 15 నిమిషాల్లో సంవత్సరాల తరబడి ఉన్నటువంటి బలహీనత యేసయ్య ఇంటిపించేశాడు. ఆమేన్. 10-15 నిమిషాలు ఇన్ టైమే, 15 నిమిషాలు కూడా కాలేదు. అలా నాకు హెల్త్ పరంగా బాగా లేకుండే. హెల్త్ లో బ్రెయిన్ లో గడ్డ అయ్యి సర్జరీ అయిందా? ఇదిగో బ్రెయిన్ సర్జరీ అయింది. దీనికి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా బ్రెయిన్ సర్జరీ? 2016లో అయింది. 2016లో బ్రెయిన్ సర్జరీ అయింది. చూడండి, వారం రోజులకి ఇంటికి పంపించారు. సర్జరీ అయిన తర్వాత మళ్ళీ వారం రోజుల తర్వాత కుట్లిప్తాను రమ్మంటే తీసుకుపోయినా. మళ్ళీ తీసుకుపోయినాక కుట్లిప్పిరు. ఏళ్ళమ్మా పర్వాలేదు, బాగుంది, తీసుకుపోయి ఇంటికి అని అన్నారు. 15 రోజులకే ఒళ్ళంతా ఇంత బొబ్బలు వచ్చినాయి. ఒళ్ళంతా ఇంత స్థలం, ఎక్కడ ఏ స్థలం లేకుండా నాలుక ఇట్లా నోట్లకించి మొత్తం అంతా ఇట్లా కారిపోయింది. అసలు ఏం మంచి నీళ్ళు తాగకుండా ఏది లేకుండా ఒళ్ళంతా బొబ్బలతోటి చాలా బాధపడుతున్నాడు. కోమలకి వెళ్ళిపోయాను. 3వ రోజు నుంచి వాంతులు, తలకాయ నొప్పి, మధ్యరాత్రి నుంచి వాంతులు అవుతా ఉన్నాయి. తలకాయ తిరుగుతుంది, వాంతులు అవుతున్నాయి అన్నాడు. వారం రోజుల తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారమ్మా, ఈయన తలలో ఇంతకుముందు ఆపరేషన్ అయింది, ఈయన తలలో క్యాన్సర్ గడ్డ ఉందని చెప్పారు. క్యాన్సర్ గడ్డ ఉందంటే ఇప్పుడు బతకడిగా ఈయనని చెప్పి ఇంకా ఏం చేయాలి, నేను ఎక్కడ పోవాలని అంటే ఆ చర్చిలో ఒక నెంబర్ ఇస్తే, హాస్పిటల్ నెంబర్ ఇస్తే ఆ హాస్పిటల్కి వెళ్ళిన
వెళ్తే వాళ్ళు ఏం చేసిర్రు 26 తారీఖు అపార్ట్మెంట్ ఇచ్చిర్రు. ఏం చేస్తా దేవుడు, అప్పుడు చనిపోయినా లేపినావు దేవుడు నువ్వే, నా భర్తకి ఏం చేస్తావో నీ ఇష్టం, నీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపించని చెప్పి టీవీ ఆన్ చేసుకోను, టీవీలో ప్రేయర్లు చేస్తా ఉంటే ప్రేయర్లు చెప్పి ఆ చెవు కాడబెట్ట ప్రేయర్లు చెప్పి ఆ పరిస్థితి ఏంటంటే బ్రదర్, మీ నెంబర్ మీరు కనపడ్డారు నాకు, మీ నెంబర్ కనపడి మీ నెంబర్ ఇట్లా నిలబడలేని పరిస్థితి ఆ రోజు. నెంబర్ కొట్టేసరికి మీకు తగిలింది, మీకు తగిలంగానే ఏం కదమ్మా బ్రదర్ ఇట్లా ఉండి ఇట్లా పరిస్థితి ఇది కథ అని మీకు చెప్పింది మా సిస్టర్. కానీ దేవుడు ఆ రోజు నాకు దేవుడు కనపడి దేవుడు నన్ను స్వస్థపరిచిండు. యేసునామములో ఇప్పుడు ఏం భయం లేదు కదా? లేదు భయం లేదు. ఆమేన్. ఆ సంతోషం చూడండి, ఆ ఆనందాన్ని చూడండి. ప్రభుకే మహిమ కలుగును గాక. ఇప్పుడు మీ కల్వరి టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్ సూపర్ న్యాచురల్ పవర్ మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు, మరియు తిరిగి రాత్రి 11:30 నుంచి 12 వరకు. స్వస్థత వరము కలిగి దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనులు సుదర్శన్ రావు బోనాల గారు మీ కొరకు లైవ్ లో ప్రత్యేక ప్రార్థన చేయుదురు. పాల్గొనండి. డోంట్ మిస్. మీ ముసలోడా? అదే మీరు మా చుట్టాలాగా చెప్తున్నావు కదా, అయ్యా వందనాలు అయ్యా, నా మనవడు బాగోలేదని అనొచ్చు కదా. మా మనవడు ఏదో నాకు తెలిసినట్టుగా ఏమైంది? మరి టీవీలో చూస్తున్నావు, తీసుకురావచ్చు కదమ్మా. పోయిన వారం నుంచి చూస్తున్నాము, బాబుకి మొత్తం చెమటలు వచ్చి లైవ్ చూసినప్పుడు చెమటలు వచ్చి కొంచెం బాబు వాపులు కొంచెం నార్మల్ అవుతుంది. అంటే ఈ లైవ్ చూస్తుంటేనే చెమటలు వచ్చేస్తున్నాయా? వెరీ గుడ్. అక్కడ తీసుకురా తల్లి, ఎన్ని బాధలు ఉన్నాయో పాపం, తీసుకురా సరేనా? సరే ప్రభా, మరి నన్ను ఏం చేయమంటావు? నీ ప్రయత్నం చేయి, నా దగ్గరికి తీసుకొస్తే నేను ప్రార్థన చేస్తా, సరేనా? ప్రభువా, ఈ తల్లి మరి ఉన్న పరిస్థితులను బట్టి, ఆ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. మేలు చేయండి, ఆ బాబుకి మేలు చేసి నడిపించండి, ఎలాగైనా తీసుకురండి చేస్తున్నాం. నిన్న అద్భుతం ఏంటంటే చిన్న తిరుపతి అండి, అక్కడ ఆ బాబుకి 2 కాళ్ళు మరి పని చేయట్లేదు, పిట్స్ ఎంతో, కానీ ఇక్కడ తీసుకొద్దామన్నప్పుడే ఆయన నిలబడి ఆ కారు వరకు నడుచుకుంటూ వచ్చాడంట. ఇప్పుడు ఈమె కూడా చెప్తుంది చూడండి, లైవ్ చూస్తుంటేనే ఆయనకి చెమటలు బట్టి ఇలా ఆ దురాత్మ. దయచేసి గమనించండి. మరి ఒక అభిషక్తుడి అయినటువంటి దైవజనుడిగా నేను చెప్తున్నాను, నాలో కూడా ఏమి లేదు, దేవుని యొక్క ఆత్మ తప్ప నాకే శక్తి చేత కాదు, బలంతో కాదు, నా ఆత్మ ద్వారా దేవుడు చేస్తానన్నాడు. నాకు ఆయన ఆత్మను ఇచ్చి ఉన్నాడు కనుక మేము మీకు విడుదల ఇవ్వగలుగుతున్నాం. ఒక మనిషిగా వేరేగా అయితే మనం చేయలేం. దేవుడికి ఇచ్చిన ఈ స్వస్థతను మీరు ఉపయోగించుకోండి. దీర్ఘకాల రోగాలతో బాధలో ఎందుకు పడతారు? హాస్పిటల్ మించి ఇక్కడ కార్యాలు జరుగుతున్నాయి. దేవుడు ఒక నిమిషంలోనే ఒక్కొక్క బిడ్డకి చేసే అద్భుతాలు మీరు చూస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలు మీరు చూస్తున్నారు. ఇంకా సాక్ష్యాలు ఇవ్వని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ప్రభు చేతమైతే మరి దయచేసి గమనించండి, వచ్చి విడుదల పొందాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో అమ్మా, ప్రైజ్ తల్లి చెప్పండి అమ్మా. నేను లైవ్లో ఉన్నాను, స్పీడ్గా మాట్లాడమ్మా, ఇంత స్లో మాట్లాడితే ఎట్లాగా? ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి. చంపుతా తీసుకొస్తే తగ్గిస్తాం కదమ్మా, తగ్గించొద్దా? ప్రేయర్ చేస్తే సరిపోద్దా? మీరు వెళ్ళి సంఘంలో ప్రేయర్ చేయండి, మీరు చేయట్లేదా? మీ సంఘంలో చేసుకోవట్లేదా? తీసుకురావాలి ఇలాంటి వారిని. స్తోత్రం నాయన. తల్లిగారిని బట్టి ప్రార్థిస్తున్నాము. వారు మరి ఉన్న శోధన ఎలాగుందో విడుదలపరచండి, కార్యం చేయండి, తోడుగా ఉండండి. వారికి ఏసునామములో అడుగుతున్నాం తండ్రి. చూడండి, దయచేసి దండం పెట్టి చెప్తున్నాను, ఫిట్స్ వస్తుంది కదా, హాస్పిటల్కి తీసుకెళ్తే తగ్గుతుందా? తగ్గట్లేదు కదా.
తీసుకురండి అమ్మా, ఇక్కడ ఒకరోజు అద్భుతం జరుగుతుంది కదా, ఆ ఫిట్స్ అప్పటికప్పుడు తగ్గిపోతుంది కదా, ఎందుకమ్మా రోజు హాస్పిటల్కి మోసుకెళ్ళిపోతారు, కార్లు వేసుకుని వెళ్ళిపోతారు కదా, కార్లు వేసుకెళ్ళిపోతారు కదా, ఫిట్స్ వస్తే కార్లు వేసుకెళ్ళిపోతున్నారు, కాళ్ళు చేయబడిపోతే కార్లు వేసుకుపోతున్నారు, ఇంకేమనంటే 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. కిడ్నీ మార్చుకోవాలంటే 30 లక్షల నుంచి పైన అవుతున్నాయి. తీసుకొస్తే ప్రార్థన చేస్తున్నాం, విడుదల పొందుతున్నారు. అరే కళ్ళతో చూస్తున్నారు కదా ఈ అద్భుతాలు, కళ్ళుతో చూస్తున్నారు, కళ్ళు కనపడుతున్నాయి కదా మీకు. ఇన్ని అద్భుతం ఉంటే ఇక తగ్గుతుందా వస్తే అని అడుగుతున్నట్టుగా మాట్లాడతారు వాళ్ళు. ఫిట్స్ అయినా, కిడ్నీల ప్రాబ్లం అయినా, హార్ట్ ప్రాబ్లం అయినా సెకండ్స్లో విడుదల పొంది వెళ్తున్నారు కదా. ఈ ప్రభు అన్నట్లుగా ఈ ప్రజలు వినుచుండియు గ్రహించరు. వీళ్ళు నన్ను పెద్దలతోనే కనపడతారు కానీ వాళ్ళ హృదయం చాలా దూరం ఉంది అన్నట్లుగా మూర్ఖపు వైఖరి కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. ఎంత అద్భుతాలు జరుగుతుందండి, ఎక్కడ అద్భుతాలు ఇవి, ఎక్కడ అద్భుతాలు. మాకే ఆశ్చర్యమైతుంది, అన్ని వందల జనంలో ఒక్కళ్ళు కూడా మాకు తగ్గలేదయ్యా అనకుండా అన్ని వందల జనము స్వస్థత పొంది ప్రతి శనివారం కూడా అన్ని వందల జనము స్వస్థత పొంది వెళ్తున్నారు. మేము ఎక్కడ ఎవరికి పబ్లిసిటీ చేసుకోవట్లేదు. ప్రభు నాకు ఇచ్చిన వారము ఆ శనివారం నేను ఎవరికి ఫోన్ చేయలేదు, ఏం లేదు, టీవీ చూసి వస్తున్న బిడ్డలకి నేను ప్రార్థిస్తున్నా. 400-500 జనం వస్తున్నారు, అందరూ కూడా స్వస్థత పొందారు. వాళ్ళు స్వస్థత పొంది వెళ్ళే వరకు కూడా నేను విడిచిపెట్టకుండా వారి కొరకు ఖచ్చితంగా ప్రార్థిస్తున్నాను. దయచేసి గమనించండి, లైవ్ చూస్తున్న ప్రియ బిడ్డల. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నెరవేర్చు మహా అద్భుతాల స్వస్థత కూడిక. దేవునికి సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా. జూన్ 3వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభించబడింది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. హెచ్ఐవీలు, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లం, కళ్ళు కనబడతలేదు, నడకలేదు, 4th స్టేజ్ క్యాన్సర్, ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే. స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడిన దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు మోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తారు. డోంట్ మిస్ ఇట్. ప్రైజ్ ది లార్డ్. వచ్చినప్పుడు ఎట్లా వచ్చావు ఇక్కడికి? వచ్చినప్పుడు చాలా బాధాకరంగా వచ్చాను సార్. ఎంతకాలం బట్టి ఆ బాధ? నేను ఈ బాధ గత 4 years నుంచి అనుభవిస్తున్నాను. దానివల్ల నేను చాలా సఫర్ అయ్యాను. నా వల్ల నా ఫ్యామిలీ కూడా చాలా చాలా సఫర్ అయ్యారు. నాకు యాక్చువల్గా నాకు 15 daysకి ఒకసారి అమాస పుణ్యం రాగానే నేను అసలు మనిషిలాగా ఉండలేకపోయాను. ప్రతి అమాస పుణ్యానికి కంటిన్యూగా ఒక 10 days అన్న మినిమంగా బెడ్ మీదే పండుకునేవాడిని. అసలు బెడ్ మీద నుంచి లేవకపోయేవాడిని. అసలు నాకు ఫ్యామిలీ ఉంది అనేది, నాకు ఒక ఇల్లు ఉన్నది అనేది అన్నీ మర్చిపోయి నేను ఒక వేరే లోకానికి వెళ్ళిపోయేది. అసలు నాలో నేను అనేది ఉన్నానని నాకు అసలు ఇది లేకుండే. అలాంటిది నా ఫ్రెండ్, మా కజిన్ అవుతాడు, అతను మీ దగ్గరికి నన్ను పోయిన వారం తీసుకొచ్చారు. మీరు నాకు ప్రేయర్ చేసినప్పటి నుంచి ఈ 1 week నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా వల్ల నా ఫ్యామిలీ కూడా ఇప్పుడు చాలా సంతోషంగా గర్వంగా ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పోయిన శనివారమే కదా ఇక్కడికి వచ్చింది? అవును సార్, పోయిన శనివారం వచ్చావు. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా, ఎట్లా ఉన్నాడు మీ కుమారుడు? నీకు ఎలా అనిపిస్తుంది? ఏమనిపించుకున్నావు అసలు? ఇప్పుడు 1 week నుండి కొంచెం బాగున్నాడు. సంతోషంగా. వాడు బాగుంటేనే తల్లిదండ్రులు కూడా బాగుంటాం కదా సార్. బాబు బాలేక 4 years నుండి చాలా బాధలు పడ్డాము. ఇంకా అసలు ఈ లోకం తెలియకుండా ఉండేవాడు. ఇట్లా ఇక ఒక రకమైన బాధ చెప్పుకోలేంది. వాడిని చూసుకోవాలో తెలీదు, జాబ్ చేసుకోవాలో తెలీదు. చాలా ఇబ్బందులు. 4 years నరకం చూసాం మేము. నీ కుమారుడిని ఈ స్థలంలోకి ఒక మనిషి చెప్తే తీసుకొచ్చావు. ఇప్పుడు నీకు ఎట్లా ఉన్నావు? నీకు ఎట్లా అనిపిస్తున్నాడు? మీ అబ్బాయి మీ ఇంట్లో ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? నుండి బాగున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చప్పులు కొట్టండి గట్టిగా. నువ్వే ఆయన భార్య కదా?
ఇప్పుడు ఎలాగ అనిపిస్తుంది? ఇప్పుడు ఇంట్లో చాలా బాధ ఉండే సార్ నాకైతే. అమాస పుణ్యం వస్తే మొత్తం ఇంట్లోనే పడుకొని ఉండే సార్, లేవకుండా బెడ్ నుంచి. నాకు భార్య ఉంది, కొడుకుండు అని అసలు ఏం పట్టించుకోకపోయేది, ఖాళీ లేకుండా అయిపోయాడా? అట్లా ఉండే సార్. ఇతను వారం రోజుల నుంచి అయితే చాలా మంచిగా ఉంటుండే సార్. మంచిగా ఉన్నాడా? నువ్వు ఎట్లా ఉన్నావు? నీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. పోయిన వారం నాకు ఏదోలాగా అనిపించావు నాకు అక్కడ. అవును సార్. అవునా? వారం రోజుల నుంచి చాలా సంతోషంగా ఉన్నాం సార్. ప్రైజ్ లార్డ్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, థాంక్యూ జీసస్. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నేను సురేష్ది అలాగే లక్ష్మిది ఒక సాక్ష్యాన్ని మీకు నేను వినిపిస్తాను. నిజంగా మీరు టీవీలో అమ్మాయిని చాలాసార్లు చూసి ఉండొచ్చు. ఏ ఊరే మీది? భద్రాచలం. భద్రాచలంలో మనుగురా? మనుగురు. ఏ స్థితిలో వచ్చారో ఒకసారి వాళ్ళు సాక్ష్యం చెప్తారు, వినండి. గారు ఇట్లా మరి కంట్లో నుంచి, చెవుల నుంచి, ముక్కుల నుంచి బ్లడ్ వస్తుంది. చాలా హాస్పిటల్లో తిరిగినాం, ఈ డాక్టర్లు కూడా ఏమీ లేదన్నారు. తర్వాత చర్చిలకి వెళ్ళినాం, చాలా పెద్ద పెద్ద సంఘాలకి, కానీ తగ్గుతుంది. ఒక నెల అయినాక మళ్ళీ ఆటోమేటిక్గా అదే కంటిన్యూ అవుతుంది. మరి ఏంది అసలు తగ్గట్లేదు, ఎన్ని హాస్పిటల్ అట్లా చర్చిలు అలా అయిపోతుంది. ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు పెట్టుకున్నాం పాస్టర్ గారు. ఏంటంటే అయితే ఆ రోజు 2 రోజుల ముందు శనివారం, అయితే గురువారం నాడు ఫోన్ చేసిన. అయితే శుక్రవారం శనివారం ఇక్కడ ఆరాధన, ఉపవాస ప్రార్థన. అయితే పాస్టర్ గారు అన్నారు, మీరు రాండి అయ్యా, మీరు వీలుంటే ఒకవేళ అమ్మాయి లేచే పరిస్థితిలో ఉంటే తీసుకొని రాండి, వచ్చేటప్పుడు ఫోన్ చేయండి అన్నారు. అయితే అనుకోకుండా శుక్రవారం నైటే మనకి బాగా సీరియస్ అయిపోయింది. రోజు 20-30 సార్లు వచ్చే బ్లడ్ ఒకసారి 70-80 సార్లు వచ్చింది ఆ రోజు మొత్తం మీద. 20-30 ఎక్కడ, 70 సార్లు 80 సార్లు ఎక్కడ, కంటిన్యూగా అసలు లీటర్లు పోతూనే ఉంది. ఇక అయిపోయింది అనుకొని ఆశలు వదులుకున్నాం. ఇక ఒక లాస్ట్ ప్రయత్నం, ఇక చర్చికి వెళ్దాం. ఇక పాస్టర్ గారు అంత నమ్మకంగా చెప్పారు, పోతే చర్చిలోనూ పోతుంది ఊపిరి ఉంటే మరి తీసుకొని వస్తానని ఇక 2 పిల్లకాయలను తీసుకొని ఇక ఆ రోజు కారు కట్టించుకొని ఏడుచుకుంటా అందరం కలిసి, నేను, నా భార్య, 2 పిల్లలు, మా అత్తయ్య కారు కట్టించుకొని, డబ్బులు కూడా లేవు, కారుకి ఎట్టగట్ట చూసుకొని కారు కట్టించుకొని ఇక్కడికి వచ్చాక 5 అయింది తెల్లారి గట్ల. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక కూడా మళ్ళీ కంటిన్యూగా వస్తూనే ఉంది. ఇక తగ్గదు చేయదు, అనవసరంగా వచ్చినాం. అక్కడ ఇంటికాడ ఉన్న పోయేదే ఎందుకు అనవసరం, చర్చిలో వచ్చిన కూడా తగ్గించదు అనుకుంటే తగ్గలేదు. మరి ఏడు కూడా అదే పరిస్థితి అనుకోనంటే అప్పుడు పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు ఇక్కడే ఉన్నారు. ఆ అమ్మగారు అన్నారుగా, అయ్యా బాధపడబోకండి, అసంటే పాస్టర్ గారికి కరాపాకుతో తీసేసిన విలువ, అసలు మీరేం బాధపడబోకండి, వెళ్ళేటప్పుడు మీరే ధైర్యంగా వెళ్తారు, ఆమె లేచి సంచి పట్టుకొని వెళ్తుంది, అప్పుడు అసలు మీరు ఎప్పుడు జీవితంలో రాదు, అసంటే మీరు నమ్మకం ఉంచండి, మీరు వచ్చారుగా చూడండి పాస్టర్ గారు అసలు ఎట్లా ఎట్లా నయం చేస్తారో చూడండి అని ఒక అవకాశం చూడండి అని అన్నారు. ఆవిడ కూడా అంది, ఇక్కడ చర్చిలో ఏం తగ్గించింది ఏంది, పెద్ద పెద్ద సంఘాలలో చర్చిలలో తగ్గట్లేదు, 10 రోజులకి మళ్ళీ 20 రోజులకు వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న చర్చి, పాస్టర్ గారు లేడు, ఇక్కడ సీరియస్గా ఉంది, చావు బతుకులాలు ఉంది అని అందామా అని అంటే, చిన్న చర్చి పెద్ద చర్చి కాదు, అయ్యగారు గొప్పోళ్ళు కావాలంటే అయ్యగారు బలంగా స్వస్థపరిచే విధానం ఉండాలి అయ్యగారి దగ్గర, మళ్ళీ కంటిన్యూగా రాకోకుండా ఉండటానికి ప్రార్థన చేయడానికి ఎవరైనా చేస్తారు అని అంటే సరేలే అని అప్పుడు ఇక పాస్టర్ గారు వచ్చారు. ఎట్లా ప్రేయర్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయగానే ఇక పాస్టర్ గారు చెయ్యేసి కూడా ప్రార్థన చేయలేదు. మా ఆవిడికి ఆరాధన మొదలయ్యే టైంలో పాస్టర్ గారు ఇట్లా పాటలు పాడుతుంటే పరిశుద్ధాత్మ వచ్చి ఇక ముట్టి అమ్మంటే అక్కడే కింద ఇరుసుకొని కింద పడింది. ఇక అప్పుడు మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత పాస్టర్ గారు ప్రార్థన ప్రేయర్ చేశారు. ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకే 14 నెలలు అవుతుంది ఇప్పటికే, ఈ రోజు వరకు రాలేదు. ఇక లాస్ట్ ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నం అయిపోతే ఇంకేం లేదనుకున్నాం. ఇక అయితే అయింది, ఉంటే బతికితే బతికింది, సత్తే చచ్చిందని. చేతనైనంత వరకు ఇక దేవుడే చూసుకుంటాడు, ఇక మనుషుల వల్ల కాలేదు.
అనుకొని ఇక్కడికి తీసుకొని వచ్చాను. ఆ రోజు అప్పుడు కూడా అక్టోబర్ నెలలోనే మంచి చలికాలం, ఇదే టైం. అట్లా జరిగిందండి మా జీవితాలలో. అద్భుతమైన తెలుసా, చాలా అంటే కష్టమంతా ఈమెకి హాస్పిటల్కి పెట్టడం, అక్కడిక్కడ పెట్టడం జరుగుతుంది. ఈ స్థలానికి వచ్చాక వాళ్ళు వెళ్ళేటప్పుడు మరి వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకున్నారో నాకు ఒక కానుక నా చేతులు పెట్టి ఒక తీర్మానం కూడా చేసుకున్నారు. అయ్యా, ఎందుకంటే ఇక్కడ నేను ఆరాధన చేస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను, అమ్మాయి అక్కడ నుంచి ఎగురు గంతులేసు అభిషేకంతో నింపబడి ఇక్కడికి వచ్చింది. అప్పుడే వాళ్ళకి విడుదల వచ్చిందని అర్థమైపోయింది. నేను ముట్టుకోలేదండి, అప్పుడే విడుదల వచ్చేసిందండి. అంతకుముందు ఎట్లా ఉండేదమ్మా అంతకుముందు బ్లడ్? అంత ముందుకు అసలు చెవులో నొప్పి ఉండేది కాదు, ఏముండేది కాదు, చెవు నిండి ఇట్లాగా వచ్చేసేది. మళ్ళీ కొద్ది రోజులైన తర్వాత ముక్కులో నుంచి వచ్చింది, కొద్ది రోజులైన తర్వాత కంట్లో నుంచి, 2 కళ్ళు 2 ముక్కులు 2 చెవులు. అసలు ఎంత బాధ అంటే అంత బాధ ఉండేది. అన్నం తింటే ఇట్లాగా కదిలేసరికి ఎమ్మటిని వచ్చేసేది, బ్రష్ చేసినా వచ్చేది. కనీసం చిన్న చిన్న పనులు ఏమైనా చేసినా కానీ అసలు ఆగేది కాదు, బాగా వచ్చేది. ఎంత బాధ అంటే అంత బాధ ఉండేది. అసలు నేను బ్రతుకుతున్నా, చచ్చిపోతున్నా, కదులుతూనే వచ్చేది. అసలు ఎటు కదిలేదానికి వచ్చేసి కదా, ఇటు పడుకుంటే ఇది మొత్తం తడిసిపోయి ఎంతగా చెప్పలేని అంత బాధ ఉండేది. చాలా బాధపడేదాన్ని. అసలు మాకు ఇక్కడ ఈ చర్చి గురించి తెలియదు. మా ఆడబిడ్డ టీవీలో ప్రోగ్రాం చూసి అయ్యగారు నెంబర్ ఇచ్చింది, మా వారు ఫోన్ చేశారు. వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి చూస్తే చిన్న చర్చి, ఇక్కడ హైదరాబాద్లో చాలా చర్చిలకు వెళ్ళంలే కానీ తగ్గేది వచ్చేది. కానీ నాకేమో నమ్మకం కుదరలే. ఇక్కడికి వచ్చాక కూడా అంత పెద్ద చర్చిలకు వెళ్తేనే తగ్గలేదు లేని ఇంత చిన్న చర్చిలో ఏం తగ్గిద్ది, నేను బ్రతుకుతునో లేదో అని చెప్పేసి అన్న. అప్పుడు మా ఆయన అంటూ, చిన్న చర్చి కోసం చూస్తున్నావు, దేవుడు అద్భుతం చేస్తుంటే చాలా కార్యాలు చేశారంట, దేవుడు చేసిన చర్చిలో మా అక్క చెప్పిందంటే సర్లేని ఇంకా అట్టే ఉన్నా. అసలుకి నాకు ఆ రోజు ఏమైందో నాకు గుర్తులేదు. అసలుకి అదోలా అయిపోయింది. కనీసం ఇంత కదిలితేనే అంత బ్లడ్ వచ్చేది, అంత ఎత్తు పరిశుద్ధాత్మ వచ్చింది మా అమ్మ చెప్పింది. ఇంటికాడ ఇక్కడికి వస్తున్నప్పుడు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇద్దరం కూడా పాస్కి కూడా ఇద్దరం తీసుకొని, ఇద్దరం చిన్నపిల్లగాళ్ళని తీసుకెళ్ళి పాస్ పంపించి మళ్ళీ తీసుకొచ్చి మంచం మీద పండుకోబెట్టేవాళ్ళు. లేచి ఓపికే లేదు, అసలు అన్నం తినే ఓపిక లేదు. అసలు అన్నం తినకపోయినా కనీసం 10 రోజుల పైన అయింది. అంత బ్లడ్ ఎక్కడి నుంచి పోతుందో ఏమో అర్థం కావట్లేదు. నేను అసలు చచ్చిపోతున్నా, బతుకుతున్నా, చిన్న పిల్లలు ఆగమైపోతారా అని ఎంత బాధపడినా. అసలు మనసు అంతా ఉండేది కాదు. ఎప్పుడు చూసినట్టు కంట్లో నుంచి ఘోరంగా కన్నీరు కంటే ఎక్కువ వచ్చేది బ్లడ్. అసలు కంట్లో నుంచి, ముక్కులో నుంచి, చెవు నిండి వచ్చేది. నా పిల్లల్ని పట్టుకొని, నా భర్త పట్టుకొని ఎన్నిసార్లు ఏడ్చినా నాకు ఇదేం బాధ అని. ఎన్ని చర్చలకు వెళ్ళినా తగ్గట్లేదు. నాలో విశ్వాసం లేకుంటే ఏమైందని చెప్పేసి ఎంత ఏడ్చిందాను. అసలు ఓపుకుంటేదే కాదు, అయినా సరే అన్నం తినకపోయినా అన్ని సార్లు అసలు ఎట్టు వచ్చేదంటే కనీసం చెయ్యి తెగినా ఏదైనా దెబ్బ తగిలి అంత రాదు బ్లడ్. ఘోరంగా చూసిన అందరూ అమ్మో ఇదేంటమ్మా కళ్ళ నుంచి వస్తుంది, పెద్ద రాక్షసుకు వచ్చినట్టు కానీ అలా కాలం చేస్తుంది. అయినా సరే ఎంత బాధపడ్డా అసలు ఆ బాధ అసలు అమ్మో ఇప్పుడు చెప్పుకోలేను. ఆ బాధ తలుసుకుంటేనే భయంకరమైన బాధ. కానీ ఈ చర్చిలోకి వచ్చాక అసలు దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిండంటే మర్చిపోలేను. నీ జీవితం అంతకాలం రుణపడి ఉంటుంది దేవుడికి. అప్పటి నుంచి ఇప్పటికి ఏం లేదు, నేను హ్యాపీగా ఉంటున్నాం, మా ఫ్యామిలీతో మంచిగా ఉంటున్నా. ఈ చర్చికి మళ్ళీ ఇప్పటికీ 4 సార్లు వచ్చిన చర్చికి, ఎప్పుడు వచ్చినా హ్యాపీగానే వస్తున్నాం. అప్పుడు ఎంత బాధ అంటే కారు కూడా దిగలేకపోయినా, టాయిలెట్కి వెళ్ళే ఓపుకోలేదు. తమ్ముడు మా ఆయన వెళ్ళిపోయించారంటే ఎంత బాధ అంటే అంత బాధ. నేను ఎప్పుడు పడలేదు బాధ. కారు కట్టించుకొని ఇక్కడికి వచ్చి దేవుని నమ్ముకుంటూ ఈ బాధకి నమ్ముకున్నారా? ఈ బాధకి ఇట్లా మనిషి అంత ఉండేది కాదు. విశ్వాసం అబ్బాయికి మామూలు విశ్వాసం కాదు, వీళ్ళకి మామూలు విశ్వాసం కాదు. ఈ రోజండి మరి చెట్టు కింద ఏదో వ్యాపారాన్ని దేవుడే ఆశీర్వదించాడు తెలుసా? ఎంత మంచిగా ఉంటున్నాం. అసలు ఇంట్లో చెప్పడానికి కూడా ఇంట్లో ఏముంటాయి కాదు. అక్కడికి వెళ్ళిన కాడ నుంచి మాకు అన్ని కలిసి వచ్చినాయి. అదే సంవత్సరంలో ఇదే అక్టోబర్లో వచ్చినాం. జనవరి నెలలో 2019లో ఎక్సెల్ బండి ఉంటే దాన్ని అమ్మేసి పెద్ద బైక్ కొన్నా. తర్వాత మళ్ళీ మొన్న ఈ సంవత్సరంలో ప్లాట్ ఒకటి తీసుకున్నాం. సామాన్లు కూడా ఉండే కాదు. మళ్ళీ మాస్టర్ గారు కూడా భద్రాచలం వచ్చారు. అయితే అక్కడికి వచ్చినప్పుడు మా ఇంటికి రమ్మంటే వచ్చారు. వస్తే అయ్యగారు ఏం లేదండి, మా ఇంట్లో గిన్నెలు కూడా లేవు, అసలు వండుకోవటానికి కూడా ఆమె నాకు గిన్నెలు లేవు,
మంచాలు లేవు, ఏమి లేవు, బట్టలు పెట్టుకోవడానికి బీరువాళ్ళు కూడా లేవు అని అంటే, అందరూ అన్నీ కొనుక్కుంటారు అయ్యా, మీరు తొందరలోనే అన్నీ కొనుక్కుంటారు, దేవుడు అన్నీ ఇస్తాడు, మళ్ళీ నేను వచ్చేలోపు అన్నీ ఉంటాయి మీ ఇంట్లో అని చెప్పారు. అయితే పాస్టర్ గారు అన్నట్టు ఇక పాస్టర్ గారు అయితే రాలేదులే, కానీ మళ్ళీ తర్వాత అయితే ఇప్పుడు అన్నీ కొనుక్కున్నాం, బీరువాలు, డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం అన్ని సామాన్లు అన్ని మంచిగా. ఇంకా మాకు మా అందరికీ బట్టలు కూడా మంచి కొనుక్కున్నాం, చాలా కొనుక్కున్నాం. హల్లెలూయా. ఇంకా మొత్తం అంతా మంచిగా ఉంది. అద్భుతం దేవుడు చేశాడు. ఆయన ఆత్మ ద్వారా, మా శక్తి సమర్థాల ద్వారా కాదు కానీ దేవుడు తన ఆత్మ ద్వారా ఈ కార్యము చేశాడు. వారి సంతోషాన్ని పరిపూర్ణం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. ఆ దేవునికి సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా. జూన్ 3వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభించబడింది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. హెచ్ఐవీలు, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లం, కళ్ళు కనబడతలేదు, నడకలేదు, 4th స్టేజ్ క్యాన్సర్, ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే. స్వస్థత విడుదల వారము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడిన దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు మోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. డోంట్ మిస్ ఇట్. నేను చెప్తున్నాను, మీరు ఎక్కడెక్కడ హాస్పిటల్ తిరిగినా, ఎక్కడ మాంత్రికుల దగ్గర తిన్నా, ఇంక ఎన్ని మీటింగ్లకి వెళ్ళినా తగ్గకపోతే ఇక్కడికి రండి. యేసు ఆశ్రయపురకి అప్పుడే తగ్గించుకుని అప్పుడే వెళ్ళిపోవాలా, అప్పటికప్పుడే తగ్గించుకోవాలి, వెళ్ళిపోవాలా. దయచేసి గమనించండి. అలాగే మరి చాలామంది అనుకుంటారు, అబ్బా పాస్టర్ గారు మేము వస్తున్నాము, రండి. ఒకటి విషయం గమనించండి, ఈరోజు దేవుని సేవ ఈ యొక్క మన నిరీక్షణ ఛానల్లో చూస్తున్నారు కదా, ఎన్ని ప్రోగ్రాంలు వస్తున్నాయి. 10:30 నుండి 11:30 వరకు, మళ్ళీ 3 గంటల నుంచి 4 గంటల వరకు, రాత్రి 11. మరి ఇన్ని ప్రోగ్రాలు ఇవ్వగలుగుతున్నామంటే ఎంత డబ్బు ఉంటుందో తెలుసు కదా. వచ్చి విడుదల పొందండి అంటే వచ్చి వెళ్ళిపోవటం కాదు, కొంచెం వచ్చినప్పుడు కొద్దిగా డబ్బులతో కూడా రండి. హల్లెలూయా. హలో అయ్యగారు, ప్రైజ్ లార్డ్. చెప్పండి అమ్మా. అయ్యగారు, నా పేరు ధన్యయ్య గారు. ఒక 10 years నుంచి అంటే గర్భసంచికి కంతులు ఉన్నాయి అయ్యగారు. అవి ఉండగానే దేవుడు నాకు 2 పిల్లల్ని ఇచ్చారు. అవేమో పెద్ద సైజు ఉన్నాయి అయ్యగారు. 18 mm 16 mm ఉన్నాయి, చాలా ఉన్నాయంట. అయితే గర్భసంచి తీసేయాలని అన్నారు. నేను మాత్రం దేవుడు కార్యం చేస్తాడని 10 years నుంచి వాటిని అలాగే మోస్తున్నాయి. మోసుకుంటానే ఉండి ఇంకో 10 సంవత్సరాలు మోసుకో, అలాగే ఉండి. సరేనా? ప్రార్థన చేస్తాలే అమ్మా. తెలివితేటలు బుర్ర తక్కువ మాటలు మాట్లాడకుండా శనివారం రా, స్వస్థత పొందుతావు. తెలివితేటలు మీకే కాదు, మాకు కూడా చాలా ఉంటాయి. అయ్యగారు, మా ఆయన దేవుని నమ్మలేదు అయ్యగారు. నేను రావడానికేమో అడ్రస్ నాకు భయం వేస్తుంది. హైదరాబాద్ అంటే ఎక్కడ దిగాలి? అది ఏదైనా దొంగ పనులు చేయటాకైతే ఫ్రెండ్నో గిండనో పెట్టుకుని వెళ్ళిపోతారు. అది దేవుని దగ్గర రావటానికి మా ఆయన ఒప్పుకోడు నమ్మడు. ఇప్పుడు నువ్వు బాగుపడితే మీ ఆయనక మాకేమన్నా లాభమా? మాకే అయ్యగారు. చెప్పి మీ ఆయన్నే తీసుకునిరా, ఆ గడ్డలు కరిగిపోతాయి. సరేనా? ఇక ఎక్కువ మాట్లాడుకో, సరేనమ్మా? తెలివితేటలు ఎంత ఉన్నాయి మనుషులకి అంటే, అబ్బా అంత తెలివితేటలు భూమి మీద. ఒకరిగా ఏమన్నా మనం అనగా ఫోన్ చేస్తారా, అయ్యా తలకాయలు నొప్పి, గొంతుకు నొప్పి, కాళ్ళు నొప్పి, ముక్కడి నొప్పి, అక్కడ నొప్పి అంటారు. సరే అమ్మ ఇవన్నీ బాగున్నాయి, మరి స్పాన్సర్ ఏమైనా చేస్తా, అప్పుడు వినపడదే ఫోను. ఇక అమ్మ స్పాన్సర్ ఏమైనా చేస్తావా, ఏంటయ్యా అంటారు. తెలివితేటలు ఎందుకండి? మాకు కూడా చాలా డబ్బులు ఖర్చు పెడితేనే కదా ఈ ప్రోగ్రాం మేము ఇవ్వగలుగుతున్నాం. హలో, ప్రైజ్లాడండి. అది ఈమె అన్నయ్య గారు అంటుంది. చెల్లమ్మ చెప్పమ్మా. ఎవరు నీకు అన్నమ్మా? నువ్వు అన్న అన్నావు కదా, అందుకే నీ ఫోన్ కట్ చేసేస్తున్నాను. నీ ఫోన్ కట్ చేస్తా. అన్న అన్నావా? కట్ చేసేస్తా. పాస్టర్ గారు అను, లేదంటే దైవజనులను అయ్యగారు అను. అంటే అన్న అంటే మీ అమ్మతో పుట్టిన మీ చెల్లెలా, అక్క కొడుకా? నేను తెలివితేటలు లేకుండా మాట్లాడతారు.
బైబిల్ ఏమి చెప్తుంది? దైవజనుల్ని దైవజనులుగా మాట్లాడాలి. అన్న ఇక మరి ఈమె అన్న అయితే మా కొడుకు ఏమవుతాడు, మా కూతురు ఏమవుతుంది, ఇక ఇవన్నీ ఎందుకు మాట్లాడతావు? అన్న అన్నావా ఊరుకొని. ఎవరైనా సరే లైవ్లో చెప్తున్నా అన్న లేదంటే డాడీ ఇవి అనకూడదు. ఇవి అసలు మనం అనకూడదు ఈ మాటలు, సరేనా? దైవజనుడు నీకు దైవజనుడు అన్ని గుర్తించి నువ్వు చెప్తే దాని ఫలం పొందుకుంటావు. నువ్వు అన్న కన్నా మీ అమ్మ కొడుక మీ అక్క కొడుక ఎవరో అనుకున్నావు, దైవజనులు పట్టుకుని అన్న అంటావు. మళ్ళీ ఇంకోసారి అన్న అన్న అంటే ఊరుకునేది చెప్పు. ఇప్పుడు టైం అంతా వేసి చెప్పమ్మా. అయ్యగారు మేము మందిరానికి రావాలని ఆశపడుతున్నాను అయ్యారు. మేము అందరం మోకరించి ప్రార్థించాలి. మీ వాక్యంలో మేము ఉండాలని ఆశపడుతున్నాను అయ్యగారు. మేము కానీ రావాలి, మేము కానీ సాక్షి చెప్పాలని. ఈ మాటలు కాదు, నీకేం బాధ అది చెప్పు తల్లి. నాకు ఇంట్లో సైతాన్ అయ్యారు. ఇంట్లో సైతాన్ సోదంటే మీ ఆయన మంచోడు కదా అట్లాగా. ఇప్పుడు మీ కల్వరి టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్ మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు మరియు తిరిగి రాత్రి 11:30 నుంచి 12 గంటల వరకు స్వస్థత వరము కలిగి దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనులు సుదర్శన్ రావు బోనాల గారు మీ కొరకు లైవ్ లో ప్రత్యేక ప్రార్థన చేయుదురు. పాల్గొనండి. డోంట్ మిస్. మీ పేరు రేణుక. ఈమె ఎక్కడికి వెళ్ళావు? మీ కూతురేది? కవిత నా అమ్మాయి పేరు. రా పైకి రా. వెళ్ళు. ఈ పాప ఎక్కడ చదువుతున్నా కల్లకుర్తి సైడ్ తెలకపల్లి కల్లకుర్తి సైడ్. ఏ హాస్టల్ పేరేంటి? సోషల్ వెల్ఫేర్. సోషల్ వెల్ఫేరా? ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయరా? బస్సులో వచ్చినప్పుడు తీసుకుని వస్తున్నావా? అవునయ్యా. నిన్న ఆమె మేడం ఇంకా అందరు వెళ్ళిపోతుండ్రు, దానికి వచ్చి తీసుకుపోరు అన్నది. అయితే నిన్ననన్న రమ్మన్నది. ఈ రోజు అంటే ఇంక ఈ రోజు భోజనాలు ఇల్లు ఉంటాయి ఇంకంతా అని నేను వెళ్ళిపోయినా. ఇంక నిన్న మధ్యాహ్నం వరకు అక్కడ వెళ్తే పిల్ల ఆకలి అవుతుందమ్మా అంటే ఎన్నడూ లాస్ట్ అలా అన్నం తినలే నేను. ఇక ఇంత పప్పు వంకాయ వేసుకొచ్చింది, తిన్నాయా. తింటుంటే తిన్నా. ఈ పిల్లకి సంతకం పెట్టింది మేడం. ఇంక వచ్చాను కల్లకుర్తికి వచ్చిన. ఆడికి వచ్చి బాత్రూమ్ పోయినా, మూత్రం వచ్చింది, కొంచెం పోసేసిన, బస్సు ఎక్కిన. ఇంక అయిపోయింది నా పని. ఏమైపోయింది అసలు? ఇంకా మూత్రం వస్తలేదు మొత్తం. ఇంకా ఒక గర్భిణీ స్త్రీ డెలివరీ అవుతుంటే ఎట్లుంటుందో అట్లా అయింది నా పరిస్థితి. కల్లకుర్తి నుంచి ఏసయ్యా నన్ను నేను పోయి మా దైవసేవకుని చూసుకున్నంత వరకు నన్ను ప్రాణంతో నుంచున్నాయన. నా బాధ అసలు చెప్పుకోలేకపోయినాయి. బస్సు అవి ఇట్లుంటాయి కదా మీద, అవి పట్టుకొని ఇట్లా నొప్పులు తీసిన నేను. అసలు చాలా బాధ అంటే అసలు చచ్చిపోతా అనుకున్నా. కానీ చచ్చిపోతే నేను త్వరగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతా. కానీ ఈ కిడ్నీ నొప్పి, గడ్డ పరలేసి లోపల అసలు ఇంకా నేను ఆడోళ్ళకు తెలుసయ్యా నా పరిస్థితి ఎట్లుంటుందో. మాకు అంత ఘోరము. లోపల మూత్రపిండాలల్లా ఏదో చీలలు పెట్టి కూర్చున్నట్టు, అంత ఘోరమైన పరిస్థితి. ఇంకా నేను అట్లనే తనలాడుకుంటా. ఏనో ఒక దగ్గర మసీదు ఉన్నది. ఈ పిల్ల సంతోషం రాకముందే దింపేసిన. ఆ మసీదులకు వాంతికి వేసుకొని ఉరుకుతుంటే తుర్కాయ నుండి అమ్మ అది మసీదు, అందులో వాంతికి వేసుకోవద్దని ఏసయ్య ఒక ఆటోనన్నా చూపిన. ఆయనంటే ఒక ఆయన అంతటికి ఆయనే వచ్చి ఏమైందమ్మా అంటే ఈ పిల్ల ఉండి ఇంకా సంకిట ఇక్కడ వస్తారా అన్న అంటే వస్తామంటే తీసుకొచ్చారు. ఇంటికి వచ్చి బాత్రూమ్ పోతే కూడా మూత్రం వస్తలేదు. ఇంకా చెప్పుకోవస్తలేదు నా పరిస్థితి. పడిపోయినా. ఇక ఈయన మా మేస్త్రి ఉండి అప్పటికప్పుడు ఆయన టెన్షన్ పడి ఆటో తీసుకొని నాకు ఇంకా ఊపిరి ఆడతలేదు. అమ్మ నేను చచ్చిపోతా, నా పిల్లలు జాగ్రత్త అని చెప్పిన. మా అమ్మ ఏడుస్తుంది. తీసుకుపోయి హాస్పిటల్ వేస్తే ఎగిరెగిరి పడుతుండే. లోపల చెప్పుకోలేని ఫెయిన్ అవుతుంది. ఇక ఒక గ్లూకోజ్ 3 సూదులు ఒక ఎద్దు కూర్చున్నట్టు కసకస వేసి కూర్చేసిండ్రు. ఇక్కడ గ్లూకోజ్ పెట్టిన. గ్లూకోజ్ పెట్టినాక వాంతింగ్ వస్తుంటేనే ఆటోలో వాంతింగ్ చేసుకున్నాయా. గ్లూకోజ్ పెట్టినాక కూడా హాస్పిటల్లో వాంతింగ్ చేసుకున్నా. ఇంకైనా వెళ్ళిపోయినాక మా ఆయన నుండి నన్ను హాస్పిటల్ కాదు కానీ అయ్య దగ్గరికి తీసుకుపోండి అని చెప్పిన.
ఇంకా బులోరా బండ్లో తీసుకొని ఇక్కడికి వచ్చినాక అసలు అప్పుడు కూడా మూత్రం రాలేదు. ఇక్కడికి వచ్చినాకనే నాకు ఆ గేట్ దిగి ఇక్కడ వస్తున్నాకనే నాకు లోపల ఏదో కదిలినట్టు అనిపించింది. ఇక్కడికి వచ్చి నువ్వు ఇలా జరసేపు ఇక్కడ వండుకున్నా, నువ్వు బయట నుంచి వచ్చి ఇలా ప్రేయర్ చేసి నీళ్ళు వచ్చినాక ఎమ్మడే మూత్రం వచ్చింది, చలి తగ్గింది, ధూప తగ్గిపోయింది. జ్వరం ఎప్పటి నుంచి ఉంది నీకు జ్వరం? ఇక్కడ ముక్కు కాడ కూడా జ్వరం ఏదో అయినట్టుంది కదా? నిన్నటికే ఇంత అల్లాడిపోయిందండి. ఇక్కడికి వచ్చి పడిపోయింది. అక్కడ వచ్చి చిన్న ప్రార్థనలు చేశాను, ఆమె అనగానే అయ్యా మూత్రం వస్తుంది, అందే వెళ్ళింది ఫ్రెష్. ఇప్పుడు బాగుందా? బాగుందయ్యా. కొంచెం పొద్దున కూడా నీరసంగా ఉన్నది. ఇడ్లీ తెప్పించుకున్నా, 2 తింటా అనుకున్నా, 5 ఇడ్లీలు తినేసా. అసలు మేము అనుకుందో తెలుసు, ఇక ఎప్పుడైతే విడుదల వచ్చిందో కాళ్ళ మీద పడిపోయి ఏడ్చింది, నా సేవకుడే లేకపోతే నేను ఏమైపోతుంది ఈ రోజు అని. చచ్చిపోతా. మరి ఎప్పుడు చెప్పలే నాకు నీకు ఈ బాధ ఉందని? ఏడకూడదు. ఒక్క నిమిషం ఏడక, అందరూ చూస్తున్నారు. ఒక్క నిమిషం. ఎందుకు చెప్పలేదు నాకు? అసలు ఇక్కడ నొప్పి వస్తుందని ఏడ్చేస్తున్నా. అసలు ఎంత సేపట్లో తగ్గిపోయింది? ఇక్కడదే నడుములోది, కడుపులోది ఎంత టైంలో తగ్గిపోయింది. చప్పలు కొట్టాలి అట్లా గట్టిగా, 1 సెకండ్ అట్లా అంతే. ఇక్కడ అందే తగ్గిపోయింది, ఇక్కడ అందే తగ్గిపోయింది, ఇక్కడ అంతే తగ్గిపోయింది, ఇలా తగ్గిపోయింది అంతే. స్పాట్ నైట్ మూత్రం వచ్చింది 2 గంటలకేమో మూత్రం పోస్తే ఆ మూత్రం చాలా వచ్చింది. ఆ మూత్రంలో ఏదో రక్తం లేక కొంచెం ఇట్లా రాయి పడిపోయింది. చూసుకోలేదు. నేను వాళ్ళ పిల్లలతో చెప్పా, రాయి పడిపోద్ది వెళ్ళిపోవద్దు, చూసుకోమని చెప్పా. ఈమెకి అర్థం కాలే. కొంతమందికి బ్లాక్ ఉంది, బ్లాక్ ఉన్నది రాయి, అది వెళ్ళిపోయింది. అది ఆపరేషన్ చేసి ఇలాంటి ఏదో చేసి తీస్తారు దాన్ని, తెలుసా? మన దగ్గర ఆపరేషన్ అక్కర్లేదు, మనం ప్రార్థన చేసి రాత్రి చెప్పిన అమ్మతో వెళ్ళండి, టాయిలెట్ వెళ్తుంది కదా, రాయి పడిపోతుంది. అది కొంతమందికి అయితే ఆ రాయి పడేటప్పుడు చాలా బ్లడ్ వచ్చేస్తుంది తెలుసా, కానీ అది కరిగిపోయింది. ఇప్పుడు ఫ్రీగా ఉందా? చప్పలు కొడతామా గట్టిగా? ఆమె జీసస్. ఈ బెడ్లో ఉన్న ప్రతి ప్రభావాన్ని యేసు నామములో కళ్ళు మూసుకో, యేసు నామములో రిలీజ్ చేస్తున్నాను. ఐ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ కుమార్తెని మీరు దర్శించండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏదైతే ప్రభావం ఈ బిడ్డని పట్టి పీడించిందో ఇప్పుడే పూర్తిగా ఏ మాత్రం దేహంలో ఉండటానికి వీలేదో ఐ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్మ దేవుని శక్తి బిడ్డ మీదకి దిగవచ్చును గాక. ఈ బిడ్డ యొక్క కిడ్నీల్లో, ఈ దేహంలో ఏ శోధన అయితే ఉందో యేసు నామములో పూర్తిగా డెలివరెన్స్ ఇస్తున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. చప్పలు కొట్టండి గట్టిగా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా చెప్పు. ఆమేన్. ఓకే, వెళ్ళిపో. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. దేవునికి సమస్తము సాధ్యమే, ఆయన సాధ్యమైనది ఏది కూడా. జూన్ 3వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభించబడింది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. హెచ్ఐవీలు, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లం, కళ్ళు కనబడతలేదు, నడకలేదు, 4th స్టేజ్ క్యాన్సర్, ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత విడుదల వారము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడిన దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు మోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. డోంట్ మిస్ ఇట్. దాంట్లో హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరోసారి చెప్తున్నాను, తండ్రి మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. మరి యేసయ్య నామములో ఎంతోమంది విడుదల పొందుకుంటున్నారు, ఎంతోమందికి నెమ్మది శాంతి దేవుడు కలుగు చేస్తున్నాడు. అనారోగ్యాలు, మరి అప్పుల సమస్యలు, అలాగే మరి కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు, మరణ సంబంధమైనటువంటి వ్యాధులు, రోగాలు, ఇటాన్నిటి నజరేయుడు నామములో మీకు విడుదల కలుగుతుంది. దయచేసి మీరు టెన్షన్ పడకండి, తండ్రి దగ్గరికి రండి, సమాధానం పొందుకోండి. మరి యేసు ఆశ్రయానికి వచ్చి విడుదల పొందుకున్నటువంటి వాళ్ళు మరి ఎంతోమంది మరలా 2 సార్లు 3 సార్లు ఏమి వచ్చేది లేదు, ఒకసారి వచ్చి విడుదల పొంది వెళుతున్నారు. మీరు కూడా వచ్చి విడుదల పొందండి. తండ్రి చేసే అద్భుతాలను కళ్ళారా చూడండి. దేవునికి మహిమ కలుగును గాక.
ఆమెన్. హల్లెలూయా, స్తోత్రం. మరి ప్రతిరోజు కూడా మన కలవరి టీవీలో ప్రతిరోజు దేవుడు మన ద్వారా నిరీక్షణ టీవీ ప్రతిరోజు కూడా 10:30 నుండి మరి మన యొక్క లైవ్ వస్తుంది. 10:30 మన లైవ్ వస్తుంది. మరలా మధ్యాహ్నము 3 గంటలకు వస్తుంది, రాత్రి 11 గంటలకు వస్తుంది. దయచేసి మీరు చూసి విడుదల పొందండి. హలో ప్రైజ్ లార్డ్ అండి. హలో ప్రైజ్ అమ్మా, ఎంత నెమ్మదిగా ఉన్నావేంటమ్మా? అంత నెమ్మదిగా మాట్లాడుతున్నావేంటి? గట్టిగా మాట్లాడు. సరే నేనేం చెప్తాను కానీ, స్తోత్రములు తండ్రి, దేవానికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. మరి ఎంతో బలహీనులు హాస్పిటల్లో ఇక బ్రతకరండి తీసుకుపోండి అన్న వాళ్ళు ఇక్కడ తీసుకొస్తున్నారు. యేసయ్య ద్వారా దేవుడు కార్యం జరిగించి స్వస్థపరుస్తున్నాడు కనుక దయచేసి మరోసారి చెప్తున్నాను, ఎటువంటి బాధ లేదు, ఎటువంటి వ్యాధి దిగులు చింత పెట్టుకోకండి. ఆయన కృప మనం ఉన్నది. ప్రతిరోజు స్వస్థత ప్రార్థనకు మీరు అందరూ రండి, విడుదల పొందండి. మరి ఇంకా దేవుని దీవెన పొందండి. దేవుడు తన అద్భుత కార్యం మీ పట్ల జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు ఈ లైవ్ని చూసి ఎంతవరకు మీరు ఈ లైవ్ని చూసి ఉన్నారు, దేవునికి వందనాలు. మరోసారి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. వీలుంటే శనివారం స్వస్థత ప్రార్థనకు రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హలో ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. మరండి నేను 1 తారీఖుని వచ్చాము, బాబురావు గారు నేను వస్తే నాన్న వారికి కళ్ళు కనిపించట్లే అని చెప్పానుగా. అవును, చెవులు నడవలేదు, చెవులు కూడా వినపడవు కదా. బాబురావు గారు విజయవాడ నుంచి వచ్చాము. తెలుసమ్మా, నేను చెవులు కూడా వినపడవు అని చెప్తున్నాను కదా. వచ్చారు భార్య భర్తలు. వారికి ఏంటంటే వారికి తెలీదు, వారి నమ్మకంగా మరి ఉండలేకపోతున్నాడు, ఏం మైండ్ సెట్ లేదు కదా. వారిని ఇంటికి రావటానికి మరి నేను రప్పించలేకపోతున్నాను అయ్యారండి. అమ్మా మీరు ఇప్పుడు ఒకసారి మీరు లైన్లో ఉండండి. అమ్మ ఈ కాల్ అమ్మ హలో, ఈ ఫోన్ మళ్ళీ చేయాలి, ఈ ఫోన్ మళ్ళీ చేయండి వీళ్ళకి. ఇప్పుడు లైవ్లో మాట్లాడతాం. అమ్మ మేము లైవ్లో ఉన్నానమ్మా. ఇప్పుడు మీరు 10 నిమిషాల తర్వాత కాల్ చేయండి. లైవ్ 10 నిమిషాల తర్వాత మీరు విజయవాడ కదా మీది. అప్పుడు మీరు చెప్పారు కదా బాగానే ఉన్నాడయ్యా, మాట వినపడుతుంది, నడుతున్నాడు, కొంచెం బాగానే ఉన్నాడని చెప్పారు కదా. మీరు చెప్పారు కదా బాగానే మాట్లాడుతున్నాడు. నేను చెప్పి అప్పుడు ఫోన్లో మాట్లాడినప్పుడు మంచిగా చెప్పారు కదా బాగున్నాడని అన్నారండి. మీకు తెలవట్లేదా? అన్నారు కనిపిస్తే వారిని ఎలాగోలా మళ్ళీ నేను ఒకసారి తీసుకురాగలను. కళ్ళు కనిపించట్లేదా? అప్పుడు కొంచెం మంచిగా కనిపిద్దాయా? కొంచెం కనిపించింది అన్నారు, అన్న తర్వాత కనిపించట్లేదు. ఇప్పుడు కనిపించట్లేదా మళ్ళా? సరే మళ్ళీ చేయండి, ఓ 10-15 నిమిషాల తర్వాత చేయండి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. దయచేసి లైవ్ ముగించుకుంటున్నాం. ప్రార్థన. స్తోత్రములు నాయన, ఈ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. లైవ్ ద్వారా ఎంతమంది అయితే ఇప్పుడు వరకు చూశారో వారందరూ దీవించండి, కరుణించండి, ఘనత మహిమ ప్రభావాలు పొందండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మరి రక్తం పోయింది 15 రోజులు మొత్తం ఇట్లా కోయిని కోస్తే రక్తం పోయినట్టే పోయేది. ఇక చచ్చిపోతా అనుకున్నాయి. అప్పుడు కూడా చచ్చిపోతాయి, ఇట్లా రక్తం ఇట్లా పోతుంది. డాక్టర్లు అంతకుముందుకు నీకు చెప్పకుండా హాస్పిటల్ పోయినా ఏం కాదమ్మా మందులకు తగ్గుతుంది అని మందులు వేసుకున్నాక ఇంకెక్కువ అయింది. 15 రోజులు ఎప్పుడు పో టాయిలెట్కు బాత్రూమ్ పో ఇక రక్తమే, రక్తము రక్తము రక్తం. ఏది తాగినా నీళ్ళు తాగినా అసలు అమ్మో నా జీవితంలో నేను 3 ఏళ్ళ కిందనే చనిపోదాయి. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పినది అర్సమనాలు కాదు, తగ్గిపోతుంది యేసు నామములో అని చెప్పడం జరిగింది.
ఈరోజు దేవుడు అద్భుతమైన విడుదల ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అద్భుతమైన విడుదల ప్రభు ఇచ్చాడు. అద్భుతమైన విడుదల. చప్పట్లు కొడతాం అందరూ కలిసి. అద్భుతమైన విడుదల, అద్భుతమైన విడుదల, అద్భుతమైన 3 సంవత్సరాలుగా బాత్రూంలోకి వెళితే పాపం అండి, అదంతా మొత్తం రక్తంతో నిండిపోయేదంట. బాత్రూమ్కి వెళ్ళాలంటే భయపడి అన్నం తింటూ మానేసేదండి. మొత్తం నీరసం అయిపోయింది. ఈరోజు మంచిగా తింటున్నావా మరి? ఆమేన్. పోయిన వారానికి ఈ వారానికి ఎంత మార్పు రా. ఆమె నార్మల్గా వచ్చేస్తున్నారు. చప్పలు కొట్టి గట్టిగా. రూపం కూడా మారిపోయింది. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ముఖం కూడా మారిపోయింది. ఆమేన్. కాలు నడక. పోయిన వారం వీడియో నా దగ్గర ఉంది. ఇట్లా ఇలా పట్టుకుని వచ్చావు కదమ్మా? పట్టుకొని వచ్చినాను. అయితే అప్పటికి 2 రోజులు అయితే ఆయుర్వేద మందులు ఎక్కడెక్కడో వాడిను. కానీ ఈ వారం అంతా బాధ కలిగింది, నొప్పి వచ్చింది, గ్యాస్ పట్టింది, చాలా ఇబ్బంది పడ్డాను. నిన్నంతా కూడా నరకం అనుభవించినా కానీ నేను ఒక్క ట్యాబ్లెట్ వేసుకోలేదు. మా పిల్లలు మా వారు కూడా బతిమలాడినారు, మీరు ట్యాబ్లెట్ వేసుకోమని నేను ఇంటి నుంచి వెళ్ళిపోతానన్నా అనేసరికి వాళ్ళు అడగలేదు. ఈ వారం ఒక్క ట్యాబ్లెట్ నేను వేసుకోలేదు. రోజుకి 14 ట్యాబ్లెట్లు వేసుకుంటా నేను. రోజుకి 14 ట్యాబ్లెట్లు వేసుకుంటా. ఎంత జ్వరం కూడా లేదు. అప్పుడు నేను పోయిన వారం ఉన్నా కదా, వాపులు ఉండండి అనకూడదు ఆ మాట. నేను ఇగో అక్కడే చెట్టు కింద ఇలా పడిపోయిందండి పాపం. ఈ స్థలంలోకి వచ్చి కూర్చోలేకపోయిందండి. అక్కడ ఎనమోలు కూర్చోలేకపోయింది. ఆదివారం కిందే కూర్చున్నావు కదమ్మా. అసలు కూర్చోలేక కుర్చీలో కూర్చోలేక అక్కడ పడుకున్న, జాలి పక్కన పడుకున్న కింద. పోయిన వారం నేను ఆ నొప్పి భరించలేక, కిడ్నీ దగ్గర నొప్పి, కీగడుపులో నొప్పి, గ్యాస్ నొప్పి భరించలేక నేను కింద పడుకున్నా. ఆ శనివారం ఆదివారం కూడా. ఇక్కడ ఆదివారం రోజు పాస్టర్ గారు ప్రేయర్ చేసి నాకు ఫస్ట్ టైం బిర్యానీ పెట్టిండు. 2 సంవత్సరాలు అయితే నేను బిర్యానీ తినక. బిర్యానీ తిన్నాక ఈ వారం అంతా కూడా అన్ని కూరగాయలు తిన్నా నేను. డాక్టర్లు ఏం చెప్పారు తెలుసా? ఏ హాస్పిటల్లో చూపించుకున్నా అసలు? నేను ఫస్ట్ చూపించింది నాకు ఉస్మానియాలో, అక్కడ తగ్గలేదని కర్మన్ఘాట్లో జీవన్ హాస్పిటల్లో చూపించినారు. ఇప్పుడు ప్రజెంట్గా ఏమో కిడ్నీకి ట్రీట్మెంట్ ఏమో కామినీలో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను. ఇప్పటికైతే ఈ వారం అయితే ఏసాయి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నా, నేను ఏ మందులు వేసుకోలేదు. ఒక మాట చెప్పాలా, డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే నీళ్ళు తాగొద్దు. నీళ్ళు తాగలేదు. రోజుకు 1 లీటరు, 1.5 మంచినీళ్ళు నేను ఎక్కువ తాగుతా. ఈ వారం రోజుకు 3 లీటర్లు, 4 లీటర్లు కూడా తాగినా నేను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పోయిన వారం ఫోటోలు ఎంతలో ఉంది, ఇప్పుడు ఎంత సన్నగా అయింది చూడండి. నీరు వచ్చి మనిషికి కాళ్ళు కదపలేక వాళ్ళ భర్త అన్నాడు, ఏమైనా టీవీ స్పాన్సర్ చేసుకుంటే అయ్యా నేను ఇప్పుడు నా పరిస్థితి 2 లక్షల దాకా ఖర్చు పెట్టాను నా భార్యకి, నా కుటుంబంలో సమాధానం లేదు, నా భార్యకి ఆరోగ్యం లేదు, మా పరిస్థితి ఏమీ బాగోలేదయ్యా అని చెప్పాడు. పర్లేదయ్యా, నేను ప్రార్థన చేస్తాను, నేను చెప్పినది ఏదైతే చెప్పానో అదే జరుగుతుంది, నీకు దరిద్రం పోతే ఇక్కడికి రావాలి, నీకు ఆర్థికంగా మానసికంగా ఈమె అయితే టాబ్లెట్ వేసుకోకుండా నేను చేస్తాను, ఇన్ని టాబ్లెట్లు కూడా అవసరమే లేదని చెప్పడం జరిగింది. చాలా బాధతో భర్త ఉన్నాడు, కుమారుడు వచ్చారు ఈ స్థలంలోకి. ఈ బిడ్డ అయితే నిజంగా ఈ స్థలంలోకి రాకపోతే ఇంకా ఏమవుతుండేనో, మనిషి ప్రాణం మనం చెప్పలేం. నిలబడతా కానీ మాట్లాడటానికి లేదు, నేను నడవలేకపోతుంది, మాట్లాడలేకపోతుంది. అలాంటి బిడ్డ ఈరోజు డైరెక్ట్గా చర్చి పైకి వచ్చేసింది. చప్పలు కొట్టి ప్రభుని మహిమ పరుద్దాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గొప్ప దేవుడండి, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు. ఏదైతే మాటిస్తున్నామో అదే జరుగుతుంది, ఏదైతే జరుగుతుందో అదే మాట ఇవ్వగలుగుతున్నాం, అది దేవునికి మహిమ. ఈరోజు చాలామంది బిడ్డలు హాస్పిటల్ చుట్టూరు, కుటుంబంతా హాస్పిటల్ చుట్టూ దిగి కష్టమంతా తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టి ఆఖరికి స్వస్థత లేకుండా వచ్చిన బిడ్డలకు ఇక్కడ ఆదరణ ఖచ్చితంగా దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పటికి 8 నెలల ముంచయ్యా నాకైతే పిల్లలు కానీ నా భర్త కానీ, నేను పుట్టినప్పుడు వీళ్ళని ఎట్లా సాకినారో నన్ను అట్లా చాదారు. జాగ్రత్తగా స్నానం చేయించారు, అన్నం తినిపించినారు వాళ్ళు. కాలు చేయి రానప్పుడైతే చాలా భయపడ్డారు. పక్షవాతము ఇక స్టార్ట్ అన్నట్టుగా ఉందా?
నేను పక్షవాతమే అనుకున్నా. అందరూ అదే అన్నారు. అట్లా ఎట్లుంది ఇప్పుడు? ఇంట్లో పని అంతా చేసుకుంటుందా? 1 వీక్ నుంచి తనే చేస్తుంది పని. ఈ వీక్ అంతా లేదంటే అంతకుముందు పాపం నువ్వే చేసేదాన్ని అనుకుంటా. మొత్తం నేనే చేసిన. 2 కవర్స్ ఆఫ్ టాబ్లెట్స్ మొత్తం మానేసింది మొత్తం. ప్రైజ్ లార్డ్. అమ్మా 2 కవర్స్ తెచ్చేవాళ్ళం. ఇప్పుడు మంత్లీ 7,000 పెట్టి తెచ్చేవాళ్ళం. 7,000 ఓన్లీ 4 టాబ్లెట్స్కి అయిపోయి 4 అది ఉండేది. 4 టాబ్లెట్లకే 7,000 మొత్తం కవర్లు తెచ్చేవాళ్ళం. 2 కవర్లు కూడా ఈ వారంలో ఒక్కసారి కూడా వేసుకోలేదు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. ఆమేన్, హల్లెలూయా. నిజంగా మరి తండ్రి చేసే కార్యాలండి. ఇది ఏ మనుషుడు ఇలా చెప్పలేడేమో నేను అనుకుంటున్నాను. ఎంత పెద్ద సమస్యనైనా చిటికలో ప్రభు నామములో అది వెళ్ళిపోతుంది. ఆయనకే మహిమ కలుగును గాక. ప్రార్థన చేయించుకున్నప్పుడు ఏదో మెడలేదో అరిగిపోయింది, అంతా తగ్గింది. అది ఆ రోజు నాకు బ్లీడింగ్ ప్రాబ్లం కూడా చెప్పాను కదా మీకు. అది మీరు ప్రేయర్ చేసిన తర్వాత వాటర్ తాగమన్నారు. వాటర్ తాగిన సెకండ్ లోనే నాకు బ్లీడింగ్ ఆగిపోయింది. నైటే ఆగిపోయింది. అప్పటికి ఎన్నాళ్ళు బట్టి ఉంది అట్లాగా? అప్పుడు 1 మంత్ నుంచి నాకు స్టార్ట్ అయింది. పోయిన నెల 8వ తారీఖు నుంచి నాకు స్టార్ట్ అయింది. ఒక్క ప్రార్థనతో వాటర్ చప్పట్లు కొడతాం గట్టిగా ఉన్న వాళ్ళు అందరూ కలిసి. ఆమేన్. ఈ చెవులో ఏంటో శబ్దాలు ఉంటాయి కదా? శబ్దాలు మొత్తం అన్ని. ఎన్ని సంవత్సరాలు బట్టి ఉందా శబ్దం? నాకు 3 years అబౌవ్ నుంచే. 3 years నుంచి ఏమైతుంది? ఇట్లా చెవులో పురుగు సౌండ్ లాగా గుయ్యమని సౌండ్ వస్తుంది. ఈ తలనొప్పి, మెడ నరాలు. పొనుకున్నప్పుడు ఒక కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఇట్లా ఎర్త్ వచ్చినట్టు వచ్చేసిద్ది. ఆ వచ్చినప్పుడు నేను చాలా డల్ అయిపోయి ఇంకా ఏమైపోతుందో అన్నట్టుగా అనిపిస్తుంది. అట్లా ఎన్నో మందిరాలకు వెళ్ళాను, ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నాను. నాకు ఎక్కడ అసలుకి ఇది కాలేదు. హాస్పిటల్కి వెళ్ళినా కానీ నార్మల్ రిపోర్టే అన్నారు, కానీ నాకు అసలుకి ఏమీ లేదు. 3 నెలల్లో 78,000. 3 నెలల్లో 78,000. 3 నెలల్లో. అవును. కష్టపడి అదే కారు నడుపుతారు, డ్రైవర్ నేను ఇంకా ఆ రోజు వస్తానే ఉన్నారు సంతోషంగా. అమ్మాయి కూడా సంతోషంగా ఉంది. టీవీలో చూసి వచ్చాను. ఫస్ట్ నువ్వు నన్ను కొంచెం అర్థం అవ్వాలని నీకు కదా, జరుగుతుందా ఇక్కడ ఇలా అని అనుకున్నావా? మమ్మీ డాడీకి జరిగిన తర్వాత అర్థమైపోయింది. ఫస్ట్ నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నీకు చాలా డౌట్ ఉంది. నేను నిన్ను అనలేదు కానీ నీకు చాలా డౌట్ ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరం చూసినప్పుడు నేను మాట ఇచ్చాను నీకు, ఏమని? మీ మమ్మీ డాడీకి ఎటువంటి వ్యాధి లేదు, నా ద్వారా మంచిగా అయిపోతారు, బాధపడుకురు అని చెప్పిన నీకు. గుర్తుందా? అయినా నువ్వు ఆ రోజు చాలా డిస్టర్బ్ అయ్యావు, నాకు అర్థమైంది. అయినా కూడా పర్లేదు. ఇప్పుడు మీ మమ్మీని చూసి మీ డాడీని చూసి ఏమనిపిస్తుంది నీకు? చాలా హ్యాపీగా ఉందండి. రాకముందు తగ్గుతుందా అని అనుకున్నాను మమ్మీ వాళ్ళకి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా రిలీఫ్. తగ్గుతుందా లేదా అని చాలా ఏడ్చేదాన్ని. అమ్మా చెప్పు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అసలు వాళ్ళిద్దరం చూసినప్పుడు నీకు ఏమనిపించేది? చాలా బాధ అనిపించేది అనుకో. అసలుకి ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఏమవుతుంది ఇంట్లో అసలు అర్థమయ్యేది కాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లో ఎంత హ్యాపీగా ఉన్నామంటే చాలా హ్యాపీగా ఉన్నాము. అసలు ఆ చెవి ఎన్ని సంవత్సరాలమ్మా? చెవి అలా మైక్ దగ్గర పెట్టుకో. 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. ఏమయ్యేది అసలు? సౌండ్ వచ్చేది బాగా, గుయ్యమని పురుగు సౌండ్ లాగా వచ్చేది. పురుగు సౌండ్ లాగా. అంటే ఈ సౌండ్లు పడవు. ఏదన్నా పెద్దగా శబ్దం వచ్చినా గానీ తెలియకుండానే తల తిమ్మిరి వచ్చేస్తుంది. స్టార్టింగ్ ఇక్కడికి వచ్చిన రోజు అబ్బాయి ప్రేయర్ చేసేటప్పుడు పరిశుద్ధాత్మ వల్ల ఎట్లాగా పొందుకోవాలని చెప్పి ప్రేయర్ చేస్తున్నప్పుడు ఈ బాక్సుల దగ్గర ఇక్కడే కూర్చున్నాను. ఆ సౌండ్ పడేది కాదు, మామూలుగా పడేది కాదు. కానీ దేవుడా నీవే ఉన్నావు, చావైన బతికని ఇక్కడే నేను ఈ మందిరంలోనే ఇదే ఇవ్వాలి, నిన్ను చూసి నేను వచ్చాను ఇక్కడికి, అయ్యగారి ద్వారా నేను స్వస్థత పొందుకోవాలి, ఏ సౌండ్ అని నేను తట్టుకునే శక్తి నాకు ఇవ్వండి అని అక్కడే కూర్చొని అంతే ప్రార్థన చేసుకుంటూ అలాగే ఉన్నాను. ఆ సౌండ్ వల్ల ఇంక నాకు ఏమీ ఇది కాలేదు. ఎంత పెద్ద సౌండ్ తట్టుకున్నావు. మామూలుగా ఇంటికాడైతే అసలుకి ఎవరైనా మాట్లాడుతున్నా గానీ అదొక తల తిమ్మిరి వచ్చేసేది.
మాట్లాడినా కానీ తల ఎవరైనా మాట్లాడితేనే తల చిరాకు వచ్చేసేది, చిరాకు తిమ్మిరి వచ్చేసేది. మీ ఇంటికి పిలిపించుకున్నారు కదా, ఆ తర్వాత మళ్ళీ వచ్చిందా? ఇంకేం లేదు, అంతా బాగానే ఉంది. నిద్ర కూడా అసలుకి అన్ని సంవత్సరాల నుంచి నిద్ర ఎప్పుడు పోలా నేను, ఎప్పుడు లేదు నిద్ర. కానీ మీరు వచ్చి వెళ్ళిన కాడ నుంచి చాలా ప్రశాంతంగా నిద్ర పడుతుంది, ప్రశాంతంగా ఉన్నాను. ఆమేన్. ఇది ఎంత పెద్ద సాక్ష్యం అంటే ఈరోజు ఎన్నో కుటుంబాలు ఏమైపోతున్నారంటే ఏమి చేయలేని పరిస్థితి అన్నట్టు, ఏమి చేయలేని పరిస్థితి. సంఘాలకు వెళ్తున్నారు, మీరు కూడా సంఘానికి వెళ్ళారు, సంఘానికి వెళ్ళి కూడా ఈరోజు ఎంతోమంది అనేకమైన వ్యాధులతో చనిపోతున్నారు. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఆయన కృపను బట్టి నేను చెప్పగలుగుతున్నాను. నేను ఎంతోమందిని చూస్తే ఆ విధానం నాకు తెలుస్తుంది. ఎవరు మాట వింటున్నారో వాళ్ళే బాగుపడుతున్నారు. మీరు వచ్చిన రోజు నుండి ప్రేమతో వచ్చారు, ఒక గొప్ప దైవజనుడి దగ్గరికి వచ్చానని మీ నిర్ణయం మీకు వచ్చేసింది ఆల్రెడీ. ఈ కుటుంబాన్ని దేవుడు విడిపించాడు సాతాను చేతుల నుంచి. నేను పూర్తిగా నమ్ముతున్నాను, పూర్తిగా నమ్ముతున్నాను. దేవుడు ఈ కుటుంబాన్ని పూర్తిగా విడిపించాడు. ఆయన సాక్షులుగా నేను నిలబడబోతున్నాను. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదనేది అర్థమైపోయింది. ఈరోజు మీ వాళ్ళందరినీ కూడా నడిపించుకుంటున్నారు మీరు సంతోషంతో. ఆమె విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. నా దేవునికి సమస్తము సాధ్యమే, ఆయనకి అసాధ్యమైనది ఏదీ కూడా. జూన్ 3వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభించబడింది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. హెచ్ఐవీలు, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లం, కళ్ళు కనబడతలేదు, నడకలేదు, 4th స్టేజ్ క్యాన్సర్, ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత విడుదల వారము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడిన దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. డోంట్ మిస్ ఇట్. ఇప్పుడు మీ కల్వరి టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్ సూపర్ న్యాచురల్ పవర్ మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు, మరియు తిరిగి రాత్రి 11:30 నుంచి 12 వరకు. స్వస్థత వరము కలిగి దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనులు సుదర్శన్ రావు బోనాల గారు మీ కొరకు లైవ్ లో ప్రత్యేక ప్రార్థన చేయుదురు. పాల్గొనండి. డోంట్ మిస్. స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.